చాలా నష్టం. ఎందుకంటే ఇది బాగా అయితే అన్నమాట. మామూలు అయితే కాదు సెన్సార్ వాళ్ళు చేసేది. ఎందుకంటే అందులో ఏదో పెద్ద ఇప్పుడు మొన్న 'సుహాస్' గారి సినిమా చూడండి 'హే భగవాన్'. 'హే భగవాన్' అన్న దాంట్లో ఏం తప్పుందో నాకైతే అర్థం కావట్లే. ఆళ్ళు ఏదో మంచి ఉద్దేశంతో ఎంతో గొప్పగా అనుకుని భగవంతుడి గురించి కదా మనం ఈ టైటిల్ పెడుతున్నామని 'భగవాన్' అని పెట్టుకున్నారు 'హే భగవాన్' అని. దానికి ఏదో పెద్ద తప్పొచ్చేసినట్టు 'హే బలవంత్' అంటే టైటిల్ మార్చితేనే గానీ మళ్ళీ సర్టిఫై చేయరు. సర్టిఫై చేస్తేనే గానీ సినిమా రిలీజ్ చేయడానికి ఉండదు. ఆ విధంగా వాళ్ళేంటంటే మళ్ళీ నిర్మాతలు 'హే బలవంత్' కింద పేరు మార్చుకున్నారు. ఆ సినిమా టైటిల్ మార్చారు. ఆ టైటిల్ మార్చితేనే కానీ వాళ్ళకి ఆ పర్మిషన్ ఇవ్వలేదు. పోనీ 'హే భగవాన్‌లో' అందులో ఏం తప్పుందో మరి సినిమాలో వాళ్ళు ఏమన్నా చెప్పడం ఏమన్నా తప్పుందో ఇది మనం చెప్పలేం కానీ అంత మరీ విపరీతం అన్నమాట. అంటే ఏదో దగ్గరుండి ఆళ్ళే కంచెలేసి కాపాడేస్తున్నట్టు సినిమా పరిశ్రమని అంత ఇదిగా సెన్సార్ వాళ్ళు చేయటం అయితే చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటేనమ్మా సినిమా స్టార్టింగ్‌లో ఒక స్లైడ్ వేస్తూ ఉంటారు. అదేంటంటే ఇందులో ఏ విధమైన పక్షులు కానీ జంతువులు కానీ ఈ హింసించబడలేదు అనేసి ఒక టైటిల్ వేసి లోపల మాత్రం మనుషులను పొడిచి చంపేయచ్చు, నరికేయచ్చు, పొడిచి చంపేయచ్చు, అన్నీ చేసేయచ్చు. కానీ స్లైడ్ మాత్రం వేసేస్తే వాళ్ళకి అభ్యంతరం లేదు. ఇది ఎలాగుందంటే ఏదో నిద్రపోతున్న పిల్లని ఏదో చేసేస్తే గురిగినా కానీ ఏం చేయలేదు అంటాం చూడు, అంత విడ్డూరంగా ఉంటుంది. మరి అది కళ్ళు మూసుకుని చేస్తారో వాళ్ళు మతుండి చేస్తారో మరి ఏ రూల్ ప్రకారం అది అమలు చేస్తారో కానీ అతి విడ్డూరం అన్నమాట. అంటే సినిమా పరిశ్రమను లేకపోతే సినిమాల్లో మేం కాబట్టి ఉద్ధరించేస్తున్నాం, సెన్సార్ బోర్డు ఉంది కాబట్టి ఇది బతుకుతున్నాయన్న ఉద్దేశం వాళ్ళు చెప్పే విధానం చాలా హాస్యాస్పదంగా నవ్వులాట కింద ఉంటుంది. లోపల ఎన్ని పొడుసు చచ్చిపోయినా పర్లేదు, ముందు వాళ్ళకి స్లైడ్ వేసేయాలి. అలాగే అందులో ఇంకోటి ఉంటుందండి ముందు ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని. లోపల ఫుల్గా తాగేయచ్చు, ప్రతి సీన్లోనూ తాగుడు సీన్ ఉండొచ్చు, సిగరెట్ మీద సిగరెట్ కాల్చేయచ్చు, తప్పులేదు. అక్కడ మాత్రం కింద ఒక పేరు ఒకటి వేసేస్తే చాలు, ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అన్న టైటిల్ వేసేస్తే చాలు, వాళ్ళు ఫుల్గా తాగేయచ్చు, మొఖాల మీద కూదేయచ్చు, అన్నీ చేసేయచ్చు అనమాట. అంత విడ్డూరంగా ఉంటుంది. మరి ఆ విడ్డూరం మరి ఆ సెన్సార్ ఏంటో, ఆ సెన్సార్ అంటే లేకపోతే అదొక వ్యవస్థ ఏంటో ఎవరికి అర్థం కాదనమాట. పాన్ ఇండియా లెవెల్ సినిమాలన్నిటికి కూడా సగం ఇప్పుడు కేరళ స్టోరీ 2 ఉంది కదా, దానికి సగం సినిమాని తీసేయాలి అని చెప్పారంట సెన్సార్ వాళ్ళు. అదేంటంటే కొన్ని ఆ కేరళ స్టోరీ అంటేనమ్మా కొన్ని వర్గాలను విమర్శించేలాగా ఉందంటే పోనీ తీసేయటం అంటే అది సబబు. పోనీ సెన్సార్ ఆ విషయంలో కొంచెం మిగిలిన వర్గాలకి అంటే వేరే వర్గాలకి ఏమైనా ఇబ్బంది లేకుండా చేస్తుందంటే ఓకే, అలా పర్వాలేదు. కానీ టైటిల్ విషయంలో కూడా ఇన్వాల్వ్ అయిపోయి 'హే భగవాన్' అన్న టైటిల్ ఎందుకు వాళ్ళకి అడ్డంకి వచ్చిందో నాకు అర్థం కావట్లే. దానికోసం మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోయి తర్వాత 'హే భగవాన్' కింద బలవంత్ కింద పేరు మార్చుకుని రిలీజ్ చేస్తేనే కానీ వాళ్ళు ఇది అవ్వలేదు. ఏదో రెవెన్యూ పరంగా ఏదో అయిందనుకున్నాం. కానీ కొంత సినిమా ఏంటంటే ఆ టైటిల్కి కొంతమంది కనెక్ట్ అయిపోయి తీరా టైటిల్ మార్చేటప్పటికి ఇందులో ఏదన్నా తేడా ఉందేమో అందుకోసం టైటిల్ మార్చారేమో అన్న ప్రేక్షకుడు కొంతమంది డిసప్పాయింట్ అయిపోతారు టైటిల్ మారేటప్పటికి. అలా రకరకాలుగా ఏదైనా పర్వాలేదండి. కానీ ఏంటంటే సినిమాని అందులో ఏమన్నా తప్పులుంటే సరిదిద్దే విధంగా సెన్సార్ బోర్డు ఉండాలి. కానీ దాన్ని మళ్ళీ ఇంకా కోడిగుడ్డుకి ఈకలు పీకేలాగా సెన్సార్ వ్యవహరించకూడదు అనేది నా ఉద్దేశం. అంతే. అంటే చాలా మంది నిర్మాతలు కూడా చాలా నష్టపోతారు కదా, దీని మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బెటర్ అంటారు? నష్టం అంటే నష్టమేనమ్మా. ఏదైనా సరే ముందు నీకు మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినప్పుడు అందులో అసలు లేకుండా చేయి, అది నువ్వు చేయగలిగే పని. ఇప్పుడు డైరెక్ట్ చూడండి, అది అందులో సినిమాల్లో పక్కనంటండి డైరెక్ట్గానే మనకి ప్రతి వైన్ షాప్ దగ్గర అదే బోర్డు ఉంటుంది. కానీ కుక్కలు కొట్టుకు చచ్చిపోతారు ఆ మందు కొనుక్కోవడానికి వెళ్ళటానికి. అది మాత్రం చేసేయచ్చు. అది అమ్మితేనే కానీ రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దిక్కుండదు. ఆ మందు ఎవరైతే మద్యపానం ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని పెద్ద పెద్ద బోర్డులే చెప్పేస్తారో అది అమ్మితేనే కానీ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ దిక్కుండదు ఆర్థికంగా. అటువంటి సన్నాసి పనులన్నీ ప్రభుత్వాలే చేస్తూ మళ్ళీ ఎటకారంగా ఈ బోర్డులు పెట్టి చేయటం అనేది చాలా వింతగా ఉందనేది నా ఉద్దేశం. ఈ సినిమా టైటిల్ విషయంలో అయినా సెన్సార్ బోర్డు కొంచెం చూసి ఆలోచిస్తే బెటర్ అంటారు? చూసి ఆలోచించాలమ్మా. నీకు సినిమాలో ఏదన్నా అభ్యంతరాలు ఉంటే అది కంట్రోల్ చేసేలాగా ఉండాలి తప్ప నీకు సినిమా టైటిల్ మార్చేసి ఏదో ఉద్ధరించేసేలాగా అంత ఇదైపోగలదు అనేది నా ఉద్దేశం. సినిమాకి అది వాళ్ళ సెన్సార్ ఏంటంటే ఉపయోగపడాలి. ఏదైనా కొంచెం వల్గర్గా ఉన్న కామెంట్స్ ఏమైనా ఉంటే మ్యూట్ చేయొచ్చు, లేదా ఒక వర్గాన్ని కించపరిచే విధంగా కొన్ని మాటలు ఉంటే అది చేయొచ్చు. అంతే తప్ప సినిమానే మార్చేసి సినిమాకే కట్స్ విధించేసే విధంగా చేస్తే కనుక సినిమా సర్వనాశనం అయిపోద్ది. కేవలం ఈ సెన్సార్ వాళ్ళ వల్లే సినిమా పాడైపోద్ది అన్న సంగతి వాళ్ళు గ్రహించాలి.